ఉత్పత్తి ప్రకరణము లీలోపాఖ్యానము రెండవ కథ. శ్రీ సరస్వతీమాత వరం. పూర్వకాలంలో పద్ముడు అను ఒక మహారాజు ఉండేవాడు. అతడు ఐశ్వర్యవంతుడు, బహుసంతానవంతుడు, వివేకి కూడా. అతడు విధివిహితంగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. దోషరహితమైన ఉత్తమ గుణములను అతనిని ఆశ్రయించి ఉండేవి. అతని భార్య లీల. ఆమె సౌభాగ్యవతి, మధురభాషి, సౌందర్యరాశి. ఆమె తన భర్తను నీడవలే సర్వదా వెన్నంటి సేవలు చేస్తూ ఉండేది. అవ్యాజమైన పరస్పర ప్రేమతో, పరిహాస వాక్యములతో, పుణ్య కథాశ్రవణములతో, పరమాత్మతత్వము వంటి విషయ చర్చలతో వారు కాలం గడుపుతూ ఉండేవారు. ఒకరోజు లీల అంతఃపురంలో ఒకచోట ఒంటరిగా కూర్చొని ఇట్లు యోచించసాగినది. ఈ నా భర్త పద్ముడు నాకు నా ప్రాణముల కంటే కూడా అధికుడు. మా ఈ దాంపత్యము ఎప్పటికీ ఇదే విధంగా ఉంటే ఎంత బాగుంటుంది. నా భర్త ముసలితనమును గాని చావును గాని పొందకుండా ఉండే ఉపాయం ఏదైనా ఉన్నదా? నేను కూడా నా ఈ యవ్వనం పోగొట్టుకోకుండా అనంతకాలం ఇతనితో వన సంచారాలు చేస్తూ ఉండేదెట్లా? ఏమి చేస్తే మనుష్యులు మరణమును జయించవచ్చు? శాస్త్రములలో దీని గురించి చెప్పే ఉంటారు. యమ, నియమ, జప, తప, ధ్యానములను వేటినైనా సరే అనుసరించి నేను నా భర్తను ఎల్లకాలం పొంది ఉండేది ఎట్లా? దేశంలోని జ్ఞానవృద్ధులను, తపస్సంపన్నులను రప్పించి మరణంను జయించే ఉపాయం తెలుసుకుంటాను. అట్టి ఉపాయం ఆశ్రయించి నా భర్తను ఎప్పటికీ ఇట్లే పొంది ఉంటాను. ఇట్లు ఆలోచించి ఆ లీల దేశంలోని మహాజ్ఞానులందరినీ పిలిపించింది. అమరత్వము పొందటం గురించి తరచి ప్రశ్నించింది. అప్పుడు ఆ జ్ఞానవృద్ధులు ఇట్లు పలికారు. అమ్మా లీలాదేవి, జప, తప, నియమాదులు ఆచరిస్తే ఏదైనా సిద్ధిస్తాయి, కానీ అమరత్వం మాత్రం సాధ్యం కాదు. శరీరధారి అయిన ప్రతివాడు ఎప్పటికైనా ఆ శరీరంను త్యజించక తప్పదు. ఇది అప్రహితమైన ప్రకృతి నియమము. అది విని లీలాదేవి ఎంతో వ్యాకులత నొందినది. అయ్యో, అయితే పతివియోగం పొందే అవకాశం ఉన్నదన్నమాట. దైవవశాత్తు నా భర్త పద్ముని కన్నా ముందుగా నేనే మరణించినా మంచిదే, గొడవ ఉండదు. ప్రియమైన భర్త నుండి వియోగ దుఃఖం ఉండదు కాబట్టి సుఖంగానే ఉంటాను. కానీ కాల నిర్ణయం ఎవరికి తెలుస్తుంది? నా భర్తయే నాకన్నా ముందు మరణిస్తే ఈ మహాజ్ఞానులు చెప్పిన దానిని బట్టి శరీరక్షయం అనివార్యము కదా. అతని ప్రాణాలు శరీరం నుండి బహిర్గతం కాక తప్పనప్పుడు ఆ ప్రాణాలు అంతఃపురంలోని ఈ పడక గది నుండి బయటకు వెళ్లకుండా ఉండేటట్లు చూసుకుంటాను. అప్పుడు నా పతి ఈ అంతఃపురంలోనే ఉంటాడు. నేను అతనిచే చూడబడుచు శేషించియున్న ఆయుష్ను సుఖంగా గడిపివేస్తాను. అందుకుగాను ఈ రోజు నుండే జప, ఉపవాసాది అనుష్ఠానముల ద్వారా చిద్రూపి జగన్మాత అయి ఉన్న సరస్వతీదేవిని ఆరాధిస్తాను అని అనుకున్నది. స్థిరచిత్తురాలై శాస్త్రానుసారం కఠోర నియమాలతో ఆ జగజ్జనని సరస్వతీదేవిని ఆరాధించటం ప్రారంభించింది. అయితే ఈ విషయాలు కానీ ప్రయత్నాలు కానీ తన భర్తకు ఏమాత్రం తెలియనీయలేదు. అత్యంత శ్రద్ధాభక్తులతో ఉపవాసాలు, పూజలు చేయసాగింది. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, పండితులను సత్కరించింది. ప్రతి 3 రాత్రుల తరువాత సరస్వతీమాత ఆరాధనా విధానము ముగింపుకు వచ్చేది. వెనువెంటనే ఆమె మరొక 3 రోజుల నియమమును స్వీకరించేది. ఈ విధంగా స్నాన, దాన, తపో, ధ్యానాది అనేక క్లేశకర కార్యములందు శరీరమును వినియోగించుచు శాస్త్రములందు తనయందు జగదీశ్వరి సరస్వతీదేవిపై అకుంఠితమైన విశ్వాసంతో ప్రయత్నం సాగించింది. అదే సమయంలో భర్తను సేవించుచు అతనికి సంతోషము చేకూర్చుచుండెడిది. ఈ విధంగా 100 త్రిరాత్రి వ్రతములు పూర్తి చేసింది. ఆ వ్రతారాధనచే పూజింపబడిన భగవతి వాగ్దేవి అత్యంత ప్రసన్నురాలైనది.
ఒక పవిత్ర క్షణంలో లీల ముందు ప్రత్యక్షమై, వత్సే లీలా, పతిభక్తితో కూడిన నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏమి కావాలో కోరుకో అని ప్రసన్నమైన వాక్కుతో పలికింది. లీల ఆ జగన్మాత దర్శనం చేత పునీతురాలై పరమానందం పొందింది. జన్మజరా అనెడి జ్వాలలచే దహింపబడుచున్న వారికి శశిప్రభవైన ఓ జగన్మాత, హృదయానందకారమును నివారించు రవిప్రభువైన ఓ జగజ్జనని అంబా, నీకు జయమగుగాక. నిన్ను దర్శించిన తరువాత జన్మ జన్మల జాడ్యం తొలగక ఏం చేస్తుంది? ఇదే నా భక్తిపూర్వకమైన సాష్టాంగ నమస్కారం. నిన్ను నేను 2 వరములు అర్థిస్తున్నాను. అందుకు నేను తగి ఉంటే ప్రసాదించవమ్మా. 1. ఒకవేళ నాకన్నా ముందే నా భర్త మరణించడం జరిగితే అతని ప్రాణములు లేక జీవాత్మ నా అంతఃపురములోని మా పడక గది నుండి వెలువడకుండా ఇక్కడే ఉండుగాక. 2. నేను నిన్ను తలుచుకొన్నప్పుడు నీ దర్శన భాగ్యం నాకు ప్రాప్తించుగాక. లీలాదేవి యొక్క అభ్యర్థనను విని పుత్రికా వాత్సల్యశీలియకు సరస్వతీదేవి అట్లే అగుగాక అని పలికి సముద్ర తరంగము వలె అంతర్ధానమయ్యింది.